ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ లో సినీ ప్రముఖుల ఇళ్లలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఎస్పీసీ మైత్రి మ్యాంగో సంస్థలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే కీలక పత్రాలను పరిశీలించారు. సినిమాల్లో పెట్టుబడులపై ఐటీ ఆరా తీస్తుంది. 4 రోజులుగా నిర్మాతల ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. నిన్న దిల్ రాజు, విజయ్ సింహారెడ్డి నివాసాల్లో కీలక డాక్యుమెంట్లు, ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్. మనీషా, గత 3 రోజులుగా కంటిన్యూస్ గా టాలీవుడ్ పైన ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కొందరు అయితే సినీ వర్గాలకు సంబంధించి, కొందరు అయితే 3వ రోజు అర్ధరాత్రి ఐటీ సోదాలన్నీ ముగిసిపోయాయి, ఇంకా దీంతో ఫుల్ స్టాప్ పడిపోయింది అనుకున్నారు. కానీ కొంతమంది విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు 4వ రోజు కూడా సోదాలు కొనసాగిస్తున్నారు. దిల్ రాజు గారి ఆఫీసులో ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. దిల్ రాజు గారి ఆఫీసులోనే సెర్చ్ చేస్తున్నారు. ఐటీ అధికారులు ఆరాలు తీస్తున్నారంటే మిగతా ఆఫీసులు అంటే మైత్రి మిగతా వాళ్ళని కూడా ఇప్పట్లో వదిలేలాగలేరు అని చెప్పారు. మనం ఇంతకు ముందు ప్రస్తావించినట్టు అసలు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇంత కంటిన్యూస్ గా, మామూలుగా బ్రేక్లు ఇస్తుంటారు ఐటీ అధికారులు, కంటిన్యూ చేయొచ్చు, కానీ కంటిన్యూస్ గా 4వ రోజు ఐటీ అధికారులు సోదాలు చేయడం అనేది ఇది పెద్ద చర్చనీయాంశమైంది. దీని వెనక ఇంకెవరైనా ప్రొడ్యూసర్స్ ఏమున్నారు ఏంటనేది తెలియలేదు. కానీ దిల్ రాజు కానీ మైత్రి మూవీస్ వాళ్ళు కానీ 2021లో బ్యాలెన్స్ షీట్ తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ షీట్ సబ్మిట్ చేయలేని ఐటీ అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేస్తున్నారు. దీనిపైన వీళ్ళైతే ఖచ్చితంగా ప్రశ్నిస్తారనే వార్తలు అయితే వినిపిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మోహన్.